హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ట్రెడిషనల్ రెసిపీలో బెస్ట్ రెసిపీ అయిన కజ్జికాయలు. ఇది పాతకాల పద్ధతిలో వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మామూలుగా నార్మల్గా అయితే కజ్జికాయలు ప్రిపేర్ చేయడం కోసం ఇంకొకరి హెల్ప్ కూడా కావాల్సి వస్తుంది. బట్ అలా హెల్ప్ లేకుండానే ఒక్కరే ఎన్నైనా సరే, అంటే 100కు పైన సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక టిప్ అయితే చెప్తానండి. తప్పకుండా వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. సో ఇలా హెల్తీగా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ 2-3 నెలల దాకా కూడా నిల్వ కూడా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను 2 కప్పుల దాకా తురిమిన ఎండి కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. బట్ అలా గ్రైండ్ చేసుకునే కన్నా ఇలా తురిమి తీసుకుంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. 1 కప్పు దాకా నేను పంచదారని తీసుకున్నానండి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలాచీని అయితే గ్రైండ్ చేసుకోవటం కోసం కొంచెం పంచదారని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక, అంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అనుకుంటే కనుక 2-3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మరొక బౌల్ తీసుకుని ఇక్కడ 1 కప్పు దాకా నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిని ఎక్కడ అంటే బరకగా కానీ ఏదన్నా పురుగు కానీ ఏదన్నా ఉందేమో అనే ఉద్దేశంతో ఇలా జల్లించి తీసుకుంటున్నాను అనమాట. అది జల్లించేసేసుకున్న తర్వాత మరొక కప్పు మైదా పిండిని కూడా తీసుకుని అదేవిధంగా జల్లించుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, ఈ రెండింటిని కలిపి చేసుకోవటం వల్ల ఈ కజ్జికాయలు మంచి క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అయితే వేసేసుకుని ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలి అంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పిండి అంతటిని చక్కగా ఇలా రఫ్ చేస్తున్నట్లు చక్కగా ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా చూసుకుంటూ వాటర్ని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని పోయనేకూడదండి. ఏ పిండి కలిపినా సరే ఇలా కొద్దిగా చూసుకుంటూ మెత్తగా చక్కగా సాఫ్ట్గా, అంటే మరీ అంత సాఫ్ట్గా కాదు, మరీ అంత గట్టిగా కాదు, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా కలిపేసేసుకుని మెత్తగా సాఫ్ట్గా ఆ తర్వాత దీన్ని ఒక తడి క్లాత్ వేసి దీని మీద మూత పెట్టేసేసుకుని ఒక 5 నిమిషాలు అలానే వదిలేసేయండి. అలా వదిలివేయటం వల్ల ఇది పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. ఇలా తడి క్లాత్ వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పిండి చూసారు కదా, ఇందాక కలిపిన దానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా చూసారు కదండి. మంచిగా ఈ విధంగా తయారైపోతుంది. ఇలా మరొకసారి కలుపుకుని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని తీసి ఒక పక్కన పెట్టేసేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదా పీట మీద కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే పొడి పిండిని వేసుకుని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకుంటున్నాను. మరీ అంత పలుచగా కాదు, అలా అని మరీ అంత మందంగా కాదనమాట. ఒక మీడియం సైజులో రావాలండి. ఈ విధంగా పెద్దగా అయితే నేను చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల కజ్జికాయలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కిచెన్లో ఎక్కువగా మనకి పప్పులు పోసుకునే డబ్బాలు ఉంటాయి కదా, షార్ప్గా ఉన్న మూత తీసుకుని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మనం కజ్జికాయలు చేసుకునే మేకర్ ఉంటుంది కదండి, దాని సైజ్ చూసుకుని ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఇలా చేసేస్తే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. ఎన్నైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రిమైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది కూడా అదే విధంగా తీసేసుకుని మళ్ళీ అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో అన్నిటినీ నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కజ్జికాయలు చేసుకునే మేకర్ తోటి ఇలా పొడి పిండిని అయితే తీసుకుని దీనికైతే ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేయటం వల్ల ఏంటంటే మనం కజ్జికాయలు చేసేటప్పుడు దీనికి అతుక్కుపోకుండా చక్కగా సపరేట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కజ్జికాయలు చేయడానికి కోసం దీని మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొట్టెని దీని మీద వేసుకుని ఆ తర్వాత టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను.
1 టేబుల్ స్పూన్నర దాకా అయితే పట్టిందనమాట నాకు ఇక్కడ. మీకు ఇంకా ఈ మేకర్ అనేది కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువగా కూడా పట్టొచ్చండి. దీన్ని తీసుకునే సైజుని బట్టి ఉంటుందన్నమాట. ఇలా తీసేసుకుని చక్కగా గట్టిగా నొక్కి పెట్టేసేసి స్టఫ్ చేసి దీనికి ఎక్స్ట్రా వచ్చిన పిండి అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పిండిని కూడా మరొకసారి అదే విధంగా ఎక్స్ట్రా వచ్చిన పిండి అంతా చక్కగా మరొకసారి కలుపుకుని యథావిధిగా సేమ్ ముందు చెప్పిన విధంగా ఎలాగో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, అతుక్కుపోకుండా చక్కగా ఈజీగా ఇలా ఎన్నైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ కజ్జికాయలు చేయటం. నేను చెప్పిన పద్ధతిలో కనుక ఇలా కనుక ట్రై చేశారంటే 100కు పైగా ఈజీగా టైం వేస్ట్ కాకోకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కళాయిలో తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కళాయిలో ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు ఇక వేసేసుకుని ఆ తర్వాత రెండో సైడ్ని కూడా ఇదే విధంగా టర్న్ చేస్తూ అటు ఇటు ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను తీసుకున్న కళాయి కొంచెం పెద్దది కాబట్టి కొన్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. సో చాలా ఈజీగా ఇలా కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పండగలకు కానీ లేదా ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు కానీ లేదా స్నాక్స్ లాగా పిల్లలకు కూడా పెట్టడానికి లేదా మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా డెఫినెట్లీగా ఒకసారి అయితే ట్రై చేయండి. చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2-3 నెలలు నిల్వ కూడా ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నార్మల్గా చేసే కజ్జికాయల కన్నా ఈ కొబ్బరి కజ్జికాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ కొబ్బరితో చేసుకుంటున్నాం కాబట్టి కాల్షియం కూడా బాడీకి ఎక్కువగా అందుతుంది. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.